బాపట్లలో బిగ్ టీవీ అంజుమాన్ ఇస్లామియా నిర్వహించిన మెడికల్ క్యాంప్కు మంచి స్పందన లభించింది. అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దానికి అనారోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రోజు బాపట్ల పట్టణంలో అంజుమాన్ ఇస్లామియా ఆధ్వర్యంలో అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ అనేది విజయవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 100 మంది ఈ శిబిరంలో హాజరయ్యి వాళ్ళ యొక్క వైద్య పరీక్షలు నిర్వహించుకొని మందులను కూడా ఉచితంగా పొందారు. చాలా విజయవంతంగా ఈ మెగా మెడికల్ క్యాంపులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాపట్ల పట్టణంలో ఇలాంటి క్యాంపు నిర్వహించడం పైన కూడా స్థానికులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మనతో పాటు బిగ్ టీవీతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి అంజుమాన్ ఇస్లామియాకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి సార్, ఈరోజు 100 మంది వచ్చారు. 100 మంది కూడా కాదు, ఇంకా దాటి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం? ఇది అంజుమాన్ ఇస్లామియా బాపట్ల ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈసారి 3 భాగాల్లో ఒకరు డెంటల్, ఈఎన్టీ అండ్ జనరల్ ఫిజిషియన్స్ ముగ్గురు డాక్టర్లని సమావేశపరిచి అది శిబిరాన్ని మొదలుపెట్టాము. ఇప్పటి వరకు 100 పైనే పేషెంట్స్ వచ్చారు. అలాగే ఈ శిబిరాలు అందరికీ ఉపయోగపడేలా మాది అంజుమాన్ ఇస్లామియా ఇంక ముందు కూడా ఉచిత వైద్యం అందించాలనే ఆలోచనతో ఇది నడుస్తుంది. మా కమిటీ సభ్యులందరూ అన్ని విధాలా సహకరించి ఇచ్చేస్తారు. అట్లాగే బిగ్ టీవీ వాళ్ళు మొదటి ఉదయం నుంచి మొత్తం కవరేజ్ ఇస్తూ వాళ్ళు అన్ని విధాలా సహకరించారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి పేషెంట్లు వాళ్ళు తృప్తిగా వాళ్ళ జబ్బుల్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇక ముందు కూడా వారు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మేము కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. ఎందుకంటే 178 క్యాంపులు మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా బాపట్ల పట్టణంలో మనం నిర్వహించుకున్నాం. మరికొంతమందితో కూడా మాట్లాడాం. ఏం సార్, ఎలా అనిపిస్తుంది చాలా విజయవంతంగా ఈరోజు క్యాంప్ అనేది నిర్వహించుకున్నాం? అంజుమాన్ ఇస్లామియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ వైద్య శిబిరానికి ఇప్పటి వరకు 100కు పైగా మనుషులు వచ్చి వాళ్ళ యొక్క వైద్య సేవలు పొందారు. అయితే దీంట్లో భాగస్వామ్యంగా ముందుగా చెప్పాలంటే బిగ్ టీవీ అనేది ఈ పొద్దున్నుంచి ఈ వైద్య శిబిరం కవరేజ్లో కానీ మా అంజుమాన్ ఇస్లామియా ఆర్గనైజేషన్లో కానీ ఈ ఇద్దరు సమన్వయంతో ఈ విజయవంతంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. 2 ఉభయ రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా 178వ ఉచిత వైద్య శిబిరం పాల్గొనడం కూడా ఆ టీవీకి చాలా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే బిగ్ టీవీ కూడా అన్ని వైద్య శిబిరాల్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి మరింతగా ముందుకు సాగాలని బిగ్ టీవీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ అనేది ఎంతో అద్భుతంగా ఈరోజు బాపట్ల పట్టణంలో, అంటే ఇది మెయిన్ అంటే బస్టాండ్ అనేది చాలా పెద్ద ప్రాంగణం. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం, బీద ప్రజలు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చారు. వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, మనం కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది ఇక్కడ డాక్టర్లు కూడా వాళ్ళందరూ వైద్యులు అందిస్తున్నారు. 100 మంది దాటారు. ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరికొంతమంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వరకు ఈ సాగుతుంది కాబట్టి కంపల్సరీగా మరో 100 మంది కూడా ఇంకా ఈ క్యాంపుకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే ఎంతో అద్భుతంగా ఈరోజు ఒక బీద ప్రజలకి ఈ వైద్యం అంటే కార్పొరేట్ వైద్యం అనేది వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకు అందించాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతోనే అంజుమాన్ ఇస్లామియా సంస్థ ఈ క్యాంపుకు సంబంధించి బిగ్ టీవీతో కొలాబరేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే వైద్యం
అనేది అందించాలి ప్రతి పేదవాళ్ళకి అనేది ఒక మా సంస్థల ఉద్దేశం అనే విధంగా కూడా మేము క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, బిగ్ టీవీ బాపట్ల మెడికల్ క్యాంప్ నుంచి.